ఆ రోజు కలలు కన్నప్పుడు చాలా మందికి అర్థం కాదు. 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించి. తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2047 కల్లా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన? చంద్రబాబు సూపర్ చేస్తాడు, దాంట్లో డౌటే లేదు. చేస్తారు సార్, ఇద్దరు కలిసి చేస్తారు. తప్పకుండా 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోనే అగ్రగామిగా మారుతుందని చెప్పి మేము సంపూర్తిగా నమ్ముతున్నాం. వెయిట్ చేద్దాము, అప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి. నెంబర్ 1 చేస్తాడు, దానికి ఏం డోకా లేదు. స్వర్ణ అంద స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది 10 సూత్రాలతో. ఎలా అనిపిస్తుంది ఇది విడుదల చేయడం పట్ల? చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నామండి. కానీ ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఇది ఎన్నుకున్న దానికి మాకు సంతోషం. ఇది చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న దానికి ఈ 10 సూత్రాలతో స్వర్ణ ఆంధ్ర 2047కి ఎంత సాధిస్తామని ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. సాధిస్తాడు ఆయన? 100% భాగాలు మాకు నమ్మకం ఉందండి. ఆ నాయకత్వం మాకు నచ్చింది. ఎందుకు వచ్చావు మీటింగ్ కి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మమ్మీ మా పిన్ని. మమ్మీ మీ పిన్ని తీసుకొచ్చారా? ఏం విన్నావు మీటింగ్ లో? స్వర్ణ అంద. స్వర్ణాంధ్ర. ఓకే, సీఎం గారిని చూసావా? ఎవరు మన సీఎం గారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. మన సీఎం ఎవరు చెప్పారు నీకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని? మమ్మీ చెప్పారా? వెయిట్ చేద్దాము, అప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి. అంత నమ్మకం ఏంటి? వెయిట్ చేద్దామని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పుట్టిన వెంటనే అంత 20 ఏళ్ళు రారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరు వస్తారో, ఎవరు స్వర్ణాంధ్రం చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ. తీసుకురాలేదా? అసలు డబ్బులకి అసలు లేదండి, అలా మాట్లాడకండి. డబ్బులు అసలు తెలుగుదేశం వచ్చిందంటే డబ్బులు ఎందుకండి? మమకారము, మమత, మా చంద్రబాబు నాయుడు అంటే మాకు ఇష్టం. అంటే డబ్బులు ఇచ్చి మీరు అందరినీ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎవరో చెప్పేది, ఎవరో తీసుకురండి ఎవరో అభిమానంతోనే వచ్చేసారా? మా అభిమానమేనండి మాకు. ఇంటికాడ టీవీలో చూడొచ్చు, ఇక్కడికి రావాలి. టీవీలో కదా నాయన్ని, చంద్రబాబు నాయుడు గారిని చూడాలని. ఈ కాలు లేకపోయినా ఎందుకు వచ్చాము? మా నాయన్ని చూడాలని. ఎందుకు? రేపు మా మనవాళ్ళు మా ఇది అభివృద్ధి చెందుతారు, చేస్తాడని మామూలుగా మేము వచ్చాం. భవిష్యత్తు బాగుపడుతుంది మాకు. అది చంద్రబాబు ఇస్తారండి, తప్పకుండా ఇస్తారు. మా ఊర్లోనే మాకు రోడ్లు అన్ని ఆయన ఏదైతే చెప్పారో అంతకుముందు మాకు సరైన రోడ్లు ఇవ్వండి. మరి రోడ్లు, డ్రైనేజీలు మొత్తం స్టార్ట్ చేశారు. 2047కు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆయన విజన్ అనేది బతికి ఉంటుంది. కాబట్టి ఆయన ఈరోజు చేసినటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో రేపు రాబోయేటువంటి భావితరాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫలాలను అనుభవిస్తారు. మన స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వల్ల 10 సూత్రాల నుంచి ఆ 10 సూత్రాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆ టయానికి మన ఏపీ అని మొత్తం ఈ రేంజ్లో ఉండాలి అనే దానికి మనం కృషి చేయాలని చెప్పడానికి పిలిపించారు. అలా చేసి మన ఏపీని బాగా చూస్తారని ఆశిస్తూ మేము వచ్చాం, విన్నాం. అంటే ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు చంద్రబాబు, చేయగలుగుతారు ఆయన? చేయగలుగుతారు. ఏంటి నమ్మకం ఏంటి ఆయన పైన? అంటే హైదరాబాద్ని బాగుపరిచారు కాబట్టి తెలుసు, దట్స్ వై ఇది కూడా చేస్తారని నమ్మకం ఉంది. అంటే అప్పుడు విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు విజన్ 2047 ద్వారా ఏపీని కూడా బాగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు. అవును. ఏంటి నెక్స్ట్ మీ సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది, జాబ్స్ వస్తాయని మాకు నమ్మకం అయితే ఉంది స్టూడెంట్స్. తప్పకుండా చంద్రబాబు లాంటి గొప్ప విజన్ గల నాయకుడు రాష్ట్రానికి దొరకడం అదృష్టకరం. ఎందుకంటే సార్ గారికి అనేక రంగాల్లో అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా మన రాష్ట్రాన్ని స్కిల్ హబ్గా, తర్వాత డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకుపోతానని సంపూర్తిగా నమ్మకం మాకుంది. తప్పకుండా 2047 కల్లా మన ఇండియాలో దాదాపు స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది కాబట్టి తప్పకుండా 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోనే అగ్రగామిగా మారుతుందని చెప్పి మేము సంపూర్తిగా నమ్ముతున్నాం. స్వర్ణాంధ్ర
విజన్ సూపర్. సీఎం సార్ చూసాము. ఆ విజన్ ఆయన చెప్పిన 10 సూత్రాలు అన్నీ చాలా ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. సూపర్ చేస్తాడు, దాంట్లో డౌటే లేదు. మా పిల్లల ఫ్యూచర్తో బాగుంటుంది, అందుకే ఆయన ఇష్టం ఉంటే వచ్చాం మీటింగ్. కొత్త ఇళ్ళ పనులు వదిలి 7ంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నమ్మకం ఉందా చేయగలుగుతారా ఆయన? డెఫినెట్లీ ఏంటి నమ్మకం ఏంటి? ఉంది, చేస్తారు అని, అందుకే ఓటేసాం. చేస్తారు. ఓటేస్తారా మీరు? ఏంటి మొదటి ఓటున ఆయనకే వేసేసారు? మీటింగ్ లో ఆయన 2047 విజన్ 2047 అంటున్నాడు. 2047 కల్లా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన చంద్రబాబు? చేస్తారు, నమ్మకంతో ఓట్లేస్తాం. కామెంట్ చేస్తారు, వాస్తవం. అది బాబు విలువ తెలియని వాళ్ళు, తెలియదు, చాలా మంది తెలియదు ఉంటారు. కామెంట్ బురద చల్లే వాళ్ళు ఉన్నారు, నేను కాదనడం లేదు. కాకపోతే పార్టీషన్ వస్తు జరుగుతుంది, కానీ ఆయన 100 ఆయుర్వేదికలతో ఉంటాడు, బ్రతకదాడు ఉంటాడు కూడా. ఆయన ఉండాలి, మన రాష్ట్రానికి అవసరం. చేస్తారు సార్, ఇద్దరు కలిసి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమితో బీజేపీ కలిసింది కాబట్టి చేయగలుగుతారు, చేస్తారు గ్యారెంటీగా, పక్కాగా. నెంబర్ 1గా చేస్తాడు, దానికి ఏం డోకా లేదు. అది అవ్వాలనే కోరుకుంటున్నాము, అయితే ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నారు. 2020లో బాగానే అందరికీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి గ్రూపులు కానివ్వండి, గ్యాస్ వల్ల కానివ్వండి, పిల్లల విద్య కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అన్నీ కూడా భర్త చనిపోతే 2 లక్షలు ఇవ్వటం కానీ 50 సంవత్సరాల లోపలకి అన్నీ చేశారు బాగానే. ఇప్పుడు 2047లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని చాలా డెవలప్మెంట్ చేస్తారని మా అందరి కోరిక. మహిళలకు కూడా బాగా అవుతుంది, బాగా అవ్వాలి. చాలా మంది ఇప్పుడు మేమే కాదు, మాకన్నా ముందు తరాలు కూడా ఆయన వస్తేనే బాగా జరుగుద్ది అనేసి ముసలాళ్ళు వారు కూడా ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. అది బాగా జరుగుద్ది, బాగా చేస్తారు. ఎందుకు అంత అవసరమా ఈ మీటింగ్ మీరు రావడం? రావాలి, చూడాలి, అభిమానంతో రావాలిగా. పెద్ద వయసు కదమ్మా, తోపులాట ఏమైనా జరుగుతుంది? వయసు అయినా రావాలమ్మా, రావాలి, చూడాలి, వినాలిగా. ఆయన సొమ్ము మేము తింటున్నాము, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, తింటున్నాగా. మరి అభిమానంతో రావద్దా? పెన్షన్ బంగారం వల్లే ఎంత ఇస్తున్నాడు? 4 ఏళ్ళు. 2047 అని అంటే ఒక డెవలప్మెంటే కదా, డెవలప్మెంట్లో నెంబర్ 1గానే ఉంటుంది అనేది ఆశిస్తున్నాం మేము. చంద్రబాబు గారి మాటలతోటి మేము ఏకీభవిస్తున్నాం. వారు ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తాడనేది మా అభిప్రాయం. ఆల్రెడీ బాబు గారు విజన్ 2020 అని అప్పుడు చెప్పారు, అది చూసాం అందరం. హైదరాబాద్ దానికి ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది, అలాగే వైజాగ్ అంతా మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అయ్యింది బాబు గారి ఆధ్వర్యంలో. చేయగలుగుతాడా చంద్రబాబు? నెంబర్ 1గా చేస్తారు, అసలు నెంబర్ 1గా చేస్తారు. దాంట్లో నమ్మకం చాలా ఉందండి, చేయగలుగుతారు. ఆయన పైన మీకు ఎలా అండి? ఏం నమ్మకం అంటే ఏం చెప్తారండి? నమ్మకం ఉందంటే నమ్మకం ఉంది, అంతే అంతే. ఎలా ఉండబోతుంది విజన్ 47? ఇప్పుడు డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు కదా. నిజంగా ఇది ముందు చూపు నిదర్శనమే అనుకోవాలి. ఇలా వాళ్ళు ముగ్గురు కలిసి చేయడం అనేది కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే పరిపాలన ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందనే చెప్పాలి. అతి తక్కువ కాలంలోనే అనుకున్నది సాధించగలరని చంద్రబాబు నాయుడుకి అంత మాత్రం విజన్ ఉందని నేను అనుకుంటున్నాను. ఉండాలి కూడా, ఎందుకంటే 1994లో కూడా సేమ్ ఈ చంద్రబాబే ఉన్నారు. అప్పుడు కూడా ఇదివరకు ఈ 5 సంవత్సరాలలో కనీసం రోడ్డు కాదు కదా, కనీసం ఒక గొంతు కూడా పోడ్చలేదు. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు పడతాయి కూడా అన్నమాట. స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.